తెలుగు దినపత్రికలోని ప్రధాన వార్తలను చూద్దాం. మూడో వ్యక్తి బ్రెయిన్లో న్యూరాలింక్ చిప్ ఈ ఏడాది మరో 20 నుండి 30 మందిలో అమెరికా వెల్లడించిన ఎలాన్ మస్క్. కొంతకాలంగా మానవుడి మెదడులో చిప్ల అమెరికా ప్రయోగాలు వేగంగా జరుగుతుండగా ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే ఇద్దరికి న్యూరాలింక్ చిప్పులు అమర్చగా తాజాగా మూడో వ్యక్తికి సైతం చిప్ అమర్చినట్టు ఆయన వెల్లడించారు. ఈ ఏడాదిలో 20 నుంచి 30 మందిలో వీటిని అమర్చబోతున్నట్లు స్పష్టం చేశారు అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇక 8 నెలలుగా ఫ్రిడ్జ్లోనే డెడ్ బాడీ, ప్రేయసిని చంపి దాసిన ప్రియుడు దుర్వాసన రావడంతో విషయం వెలుగులోకి. ప్రేయసిని ప్రియుడు హత్య చేసి 8 నెలలుగా ఫ్రిడ్జ్లో దాచిన ఘటన మధ్యప్రదేశ్లోని దేవాస్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక మూసి ఉన్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసుల సహాయంతో తలుపులు బద్దలు కొట్టారు. ఇక ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూడగా మృతదేహం బయటపడింది అంటూ ఒక హెడ్లైన్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక సంక్రాంతికి ఖర్చు మాదే, గ్రామాల్లో సర్పంచ్ ఆశావాహుల హడావుడి, పోటీ పడుతూ మందులు విందులు, పండుగకు ఇంటింటికి చికెన్ మటన్, పిల్లలకు క్రికెట్ పోటీల నిర్వహణ, మహిళల కోసం ముగ్గుల కాంపిటీషన్లు, గ్రామస్తులకు దగ్గరయ్యేందుకు తంటాలు, ప్రతి కార్యక్రమంలోనూ మందు అంటూ ఒక హెడ్లైన్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్స్ కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల బరిలో నిలబడాలని భావిస్తున్న వారు గ్రామంలో హడావిడి మొదలుపెట్టారు. గ్రామస్తులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు షురూ చేశారు. ఇక సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో పిల్లలకు క్రికెట్ పోటీలు, మహిళలకు ముగ్గుల కాంపిటీషన్లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. గెలుపొందిన వారికి ఖరీదైన బహుమతులు ప్రదానం చేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతున్నది. ఇక కొన్ని చోట్ల కొందరు లీడర్లు స్మార్ట్ ఫోన్లు సైతం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మరికొన్ని గ్రామాల్లోనూ నెలన్నర క్రితమే యువకులకు లీడర్లు క్రికెట్ కిట్స్ పంపిణీ చేశారు. వారికి పండుగ సందర్భంగా టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నట్లు టాక్ ఉంది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరొక హెడ్లైన్ చూసినట్లయితే రాష్ట్రంలో కొత్త బ్రాండ్ బీర్లు, నెల రోజుల్లో పారదర్శకంగా టెండర్ల పూర్తి, ధరల పెంపుపై కంపెనీల ఒత్తిడికి తలొగ్గం, పెండింగ్ బకాయిలు క్రమంగా క్లియర్. ఎక్సైజ్ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ గ్రేటర్లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుళ్ల విధానం, అందుకు వివిధ దేశాల్లో బెస్ట్ పాలసీలను పరిశీలించండి, సమ్మర్లో విద్యుత్ కొరత లేకుండా చర్యలు అంటున్న సీఎం. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 ఆవిష్కరణ. కార్పొరేట్కు ధీటుగా ఉస్మానియా ఆసుపత్రి ఈ నెలాఖరులోగా నూతన భవనానికి శంకుస్థాపన, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఒక ప్రధాన వార్తలను మనం ఇక్కడ చూడవచ్చు. వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో కొత్త బ్రాండ్ బీర్లు తెచ్చుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఎక్సైజ్ శాఖ అధికారంలో శనివారం సీఎం రేవంత్ నిర్వహించిన సమీక్షలో దీనికి సంబంధించిన చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా మద్యం సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలను ఎంపిక చేయాలని, ఆ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే టీజీబీసీఎల్కు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త బ్రాండ్ల సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానం అనుసరించాలన్నారు. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో పకడ్బందీగా ఉండాలని అప్రమత్తం చేశారు. మరోపక్క నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలి. కొత్త కంపెనీల నుండి అప్లికేషన్ తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి టెండర్ల ప్రక్రియ పూర్తికి నెల రోజుల గడువు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఆ కంపెనీలు తమ బ్రాండ్ పేర్లు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించినట్టు ఒక వార్త కనిపిస్తున్నది.
ఇక మరో హెడ్లైన్ చూసినట్లయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటిస్తాం, 3-4 రోజుల టైం పడుతుంది, టీచర్స్ నియోజకవర్గాలపైన త్వరలోనే నిర్ణయము, దానం నాగేందర్ వ్యాఖ్యలను పరిశీలిస్తాం, చిట్ చాట్లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటూ ఒక ప్రధాన వార్త కనిపిస్తూ ఉన్నది. ఇక మరిన్ని హెడ్లైన్ చూసినట్లయితే గేమ్ చేంజర్ స్పెషల్ షోలు రద్దు, తెలంగాణ హోంశాఖ ఉత్తర్వులు జారీ. అలాగే రేపటి నుండి కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ 3 రోజుల పాటు పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహణ అంటూ ఒక హెడ్లైన్ కనిపిస్తూ ఉన్నది. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే ఆన్లైన్ బెట్టింగ్లకు యువకుడి బలి, 30 లక్షలు పోగొట్టుకొని ఆత్మహత్య అంటూ ఒక మరో వార్త చూడొచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే కొత్త రేషన్ కార్డులు ఎన్ని లక్షలైనా ఇస్తాం, 26 నుండి అర్హులందరికీ పంపిణీ, పాత వాటిలో కోతలు పెట్టబోం, అదే రోజున మరో 3 పథకాలు ప్రారంభం, వచ్చే నెల భూభారతి చట్టం అమల్లోకి, లొట్టపీసు సంస్కారానికి నమస్కారం, తప్పు చేసినోళ్ళు శిక్ష అనుభవించాల్సిందే, మీడియా చిట్ చాట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక వివరాలు చూసినట్లయితే ఈ నెల 26 నుండి అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని, ఎన్ని లక్షల కార్డులైనా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక పాత రేషన్ కార్డుల్లో కోతలు పెట్టబోమని స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డులతో పాటు రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఈ నెల 26న గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇక శనివారం ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో పొంగులేటి మీడియాతో స్ట్రీట్ చాట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను ఇందిరమ్మ ప్రభుత్వం చేయబోదని, అందుకనుగుణంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. ఇక 27న రాష్ట్రానికి రాహుల్ ఖర్గే, లేదంటే వచ్చే నెల 3న సంవిధాన్ బచావోకు హాజరు అంటూ ఒక వార్త చూడవచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 2026 కోట్ల నష్టం, టెండర్లలో లైసెన్సుదారులకు మినహాయింపుల్లో ఉల్లంఘనలు, కాగ్ నివేదిక లీక్ అయినట్లు కథనాలు, ఆ వివరాలతో ఆప్పై బీజేపీ విమర్శనాస్త్రాలు, కింగ్ పిన్ అరవింద్ కేజ్రీవాలే అంటున్న కమలం పార్టీ. ఇక బీజేపీ ఆఫీసులో కాగ్ నివేదిక ఉన్నదా అంటూ ఆప్ రివర్స్ కౌంటర్. వివరాలు చూసినట్లయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కారణంగా ఆ రాష్ట్ర ఖజానాకు 2026 కోట్ల నష్టం జరిగిందని కాగ్ నివేదిక తెలిపినట్లు లీకులు వెలువడ్డాయి. దీనిని బీజేపీ ఢిల్లీ ఎన్నికల్లో అస్త్రంగా మార్చుకొని ఆప్పై విమర్శలు గుప్పించింది. దీనిపై ఆప్ సైతం కౌంటర్ ఇచ్చింది. ఇదిలా ఉండగా ఈ కేసుతో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలకు లింక్ ఉండటంతో తాజా పరిణామాలపై ఏపీ, తెలంగాణలోనూ ఆసక్తి ఏర్పడ్డది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరొక ప్రధాన వార్త చూసినట్లయితే దానంపై సీనియర్లు గుర్రు, ఆయన తీరుతో పార్టీకి నష్టం, అధికారులపై పెత్తనమేంటని అసహనం, పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు, ఉద్యమ సమయంలోనూ విషయాలపై సైతం గుర్తు తెచ్చుకుంటున్న నేతలు. ఇక ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లో ఎస్సీ ఎస్టీలకు 1,00,000 అదనమంటున్న బట్టి, బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీరుపై హస్తం లీడర్లు మండిపడుతున్నారు. కొన్ని రోజులుగా ఆయన వ్యవహార శైలితో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని, అదే టైంలో సీఎం రేవంత్కు సైతం చికాకుగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తున్నది. దానం ఆయన అనుచరులు కొనసాగిస్తున్న యాక్టివిటీస్, వాటికి సంబంధించిన ఆధారాలను సైతం ఢిల్లీ పెద్దలకు పంపినట్లు తెలుస్తుంది. ఇక రూలింగ్ పార్టీలో ఉన్నంత మాత్రాన అధికారులపై పెత్తనం చెలాయిస్తే ఎలా అని సీనియర్ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం భూదందాలకు, ఆక్రమణలకు అరికట్టుతున్నది అంటూ ఒక హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. మరొక ప్రధాన వార్త చూసినట్టయితే పల్లెకు పోదాం చలో చలో, సంక్రాంతికి పట్నం నుండి సొంతూర్లకు కిక్కిరుస్తున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సిటీలోని పలు చోట్ల భారీగా
ట్రాఫిక్ జామ్. పతంగి టోల్ ప్లాజా వద్ద నిలిచిన వాహనాలు రద్దీ నేపథ్యంలో టీజీఆర్టీసీ స్పెషల్ బస్సులు నిబంధనలకు అనుగుణంగా ఛార్జీలో సవరణలు. ప్రైవేట్ ట్రావెల్స్ అధిక వసూళ్లపై ఆర్డీఏ కొరడా. వివరాలు చూసినట్లయితే సంక్రాంతి పండుగకు స్కూళ్ళు కాలేజీలకు సెలవు, ఆఫీసులకు వరుస సెలవులు రావడంతో ప్రజలు హైదరాబాద్ నుండి సొంతూరు బాట పట్టారు. బస్సులు, ట్రైన్లు, సొంత వాహనాల ద్వారా స్వగ్రామాలకు చేరుకునేందుకు వ్యయ ప్రయాసాలు పడుతున్నారు. 2 రోజుల నుండి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఇక సోమవారం భోగి కావడంతో ఆదివారం రద్దీ మరింత ఉండే అవకాశం ఉంది అంటూ ఒక వార్త కనిపిస్తున్నది. ఇక ఊరెళ్తున్నారా జాగ్రత్త. కూకట్పల్లిలోని బస్సుల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులను ఇక్కడ ఫైల్ ఫోటో ద్వారా చూడొచ్చు. మాకు చెప్పండి, మేము కాపలా కాస్తాం. సంక్రాంతి వేళ తెలంగాణ పోలీసుల ప్రత్యేక ప్రచారం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక 5గురి ప్రాణాలు తీసిన సెల్ఫీ. కొండపోచమ్మ సాగర్లో మునిగి మృతి. అందరూ హైదరాబాద్ వాసులుగా గుర్తింపు. సీఎం రేవంత్, కేసీఆర్ పలువురు దిగ్భ్రాంతి. 15 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి అంటున్న హరీష్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ వద్ద విషాదం చోటు చేసుకుంది. ఇక సెల్ఫీ కోసం రిజర్వాయర్లో దిగిన 5గురు యువకులు అందులో మునిగి మృతి చెందారు. హైదరాబాద్లోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన 7గురు యువకులు గుడికి వెళ్ళి వస్తామని చెప్పి కొండపోచమ్మ సాగర్ వద్దకు వెళ్ళగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఇన్సిడెంట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, మంత్రి పొన్నం విచారం వ్యక్తం చేశారు. ఇక మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 15 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్లయితే దళిత బాలికకు 66 మంది లైంగిక వేధింపులు, అందులో కొందరు లైంగిక దాడి. ఇక జాబితాలో ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, ఫెలో అథ్లెట్స్, కోచ్లు. కేసు నమోదు, 14 మంది అరెస్టు. వివరాల్లోకి వెళ్తే కేరళలో ఓ దళిత బాలికను 66 మంది లైంగికంగా వేధింపులు గురి చేయడం తీవ్ర కలకలం రేపుతున్నది. అందులో పలువురు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇక మహిళా సమైక్య సొసైటీ వాలంటీర్లు రొటీన్ ఫీల్డ్ విజిట్లో స్కూళ్లకు వెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తుండగా బాధితురాలు తాను ఎదుర్కొన్న దారుణాలన్నింటినీ బయటపెట్టింది. దీంతో పోలీసులు 14 మంది నిందితులను అరెస్టు చేశారు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది.